ఎదుగుతున్న అమ్మాయికి నాకు ఫ్రాస్ట్ బైట్, చిల్ బైట్ అయింది. ఐ కాంట్ సే ఫ్రాస్ట్ బైట్ అని. ఫ్రాస్ట్ బైట్ చాలా పెద్ద లెవెల్ అనమాట. చిల్ బైట్ అయింది అంటే 2-3 లేయర్స్ డెడ్ అయిపోయాయి నేను ఎప్పుడైతే ఎల్బ్రూస్ మౌంటైన్ ఎక్కినప్పుడు. ఆ మరక నాకు ఎంజాయ్మెంట్ తెచ్చిపెట్టింది ప్రెషర్ కన్నా. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఆ మరకతోని. అంటే ఇక్కడి వరకు మొత్తం ఇదంతా, ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఆ వీడియో. మొత్తం 3 లేయర్స్ డెడ్ అయిపోయాయి. ఇప్పుడు పీపుల్ ఆర్ ఏం చూస్తారు, బ్యూటిఫుల్ ఫేస్ చూడాలనుకుంటారు కానీ ఈ మార్క్ ఇదంతా చూడాలనుకోరు. నేను వచ్చాక కూడా నా పేరెంట్స్ని, నాకు డైరెక్ట్గా కూడా పీపుల్ అడిగారు, ఈ మరకలతో నీకు పెళ్ళి ఎట్లయితుంది, ఏంది మరక వేసుకొని రావడము, ఎందుకు ఇదంతా అని. ఫర్ మీ అలా అడిగిన ప్రతిసారి నా సోల్, నా హార్ట్ ఏం చెప్పేది, అదే నా అచీవ్మెంట్ కదా, దట్ మార్క్ ఈజ్ మై అచీవ్మెంట్. అంటే ఆ స్ట్రగులే నా అచీవ్మెంట్. నాకు ఆ రోజు అది అయ్యకపోయి ఉండుంటే ఇవాళకి ఆ గుర్తు నాకు ఉండదు కదా. అంటే ఫర్ మీ ఎవ్రీ లెర్నింగ్ దానికి ఒక ఖర్చు ఉంటుందండి. ఒక విషయం మనం నేర్చుకోవాలి అంటే దానికి మనం పే చేయాలి. అయితే అంటే డబ్బు పరంగా పే చేయాలి, టైం పరంగా పే చేయాలి, లేదా ఎమోషన్ పరంగానైనా పే చేయాలి. అవును. దిస్ ఈజ్ వాట్ నేను 6 years నుంచి ఐఎమ్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ సో మెనీ థింగ్స్ కూడా. ఇప్పుడు ఆ మరక అన్న టాపిక్ ఉంది చూడండి, దట్ ఈజ్ ఐఎమ్ పేయింగ్. నేను ఆ మరకకి, ఆ అచీవ్మెంట్కి, ఆ నాలెడ్జ్ రావడానికి నాకు ఐ పేడ్. నేను ఈ మరకని పనంగా పెట్టి ఐ లెర్న్ దట్ లెసన్. ఓకే. ఓకే, ఎవరెస్ట్ ఎక్కినప్పుడు నాకు ఫింగర్స్ మొత్తం చిల్ అయిపోయింది సమ్మిట్లో. ఓకే, నేను 20 minutes దాకా అలా ఉన్నాను సమ్మిట్ మీద. సో కిందకు వచ్చినప్పుడు అది కొంచెం కలర్ మారడము, బ్లడ్ సప్లై ఇక్కడ వరకు రాకపోవడము, నేను కొన్ని డిఫరెంట్ కండిషన్స్ నేను ఫేస్ చేశాను కిందకు వచ్చినప్పుడు. దట్ ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ నేను ఫేస్ అయ్యాను చూడండి, ఎన్ని గోత్రూ అయి ఉంటాను. అవును. ఆ చలి, ఆ ఒకలాంటి కండిషన్ అది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, రైట్? దమ్ము రావడము, అడుగులేస్తుంటే నొప్పి రావడము, 18 hours 19 hours కంటిన్యూగా వాక్ చేసేటప్పుడు ఆ బ్రీత్ కండిషన్స్ ఫేస్ అవ్వడము, దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ నేను పనంగా పెట్టాను టు లెర్న్ దట్ లెసన్.